చూడండి జనులారా, ప్రజలారా, మీ ప్రాణాలు మీ చేతిలో లేవని చెప్పాను కదా. ప్రతి ఒక్కటి అలాగే జరుగుతుంది. నిన్న జ్యోతి తెలివింకాడ, కేరళ, తమిళనాడు సునామీ ప్రభావాలు చూపించాయి. కుంభమేళాలో ఈరోజు 100 మంది, నిన్న 36 మంది. రోజు రోజుకి నేను చెప్తున్నాయి జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఇంకో వీడియో పెడుతున్నాను, అది కూడా చూడండి. నేను చెప్పింది తప్పక జరుగుతుంది, ఇది ఖచ్చితం. నేను చెప్పేది జనులకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నేను చెప్పేది కాలజ్ఞానమే. బ్రహ్మంగారు అంతటి వాడిని కాదు, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఎవరు ముందు ఎవరు వెనక అనేది కొన్ని సిద్ధులు మాకుంటాయి. దానివల్ల ఎంతవరకు పరిహారం ఉండాలో, ఎంతవరకు పరివర్తన ఉండాలో, ఎంతవరకు పుణ్యఫలం ఉండాలో, ఎంతవరకు పాపకర్మలు ఉండాలో, భగవంతుడి కాడికి పోయేసి వచ్చేటప్పుడైనా, భగవంతుడి కాడికి వెళ్తున్నప్పుడైనా, భగవంతుడిని దర్శించినప్పుడైనా ఇలాంటి ఇన్ని వందల సంవత్సరాలు ఎప్పుడైనా జరిగినాయా? ఇన్ని వేల మంది పురోహితులు యాగాలు హోమాలు చేస్తున్నారు కదా, పీఠాధిపతులు కూడా చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి తెలియని విషయాలు నాకు ఎలా తెలుస్తున్నాయి అంటే నేను ఎవరు నేను తొందరలోనే తెలుసుకోబోతాను, గమనించగలరు.